జిల్లా కోరుట్ల పట్టణంలోని 23వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వార్డు కౌన్సిలర్ పుప్పాల ఉమాదేవి ప్రభాకర్, అంగన్వాడీ టీచర్ పి రజిత మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. పుట్టిన వెంటనే బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టించడం వల్ల పాపకు వ్యాధి నిరోధక శక్తి చాలా ఉంటుంది. తల్లిపాలు ఉత్తమమైనవి, సులభంగా జీర్ణమవుతాయి. తల్లిపాలలో ప్రోటీన్స్, విటమిన్లు అధికంగా ఉండడం వలన బిడ్డకు వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడతాయని, మొదటి 6 నెలలు ప్రత్యేకంగా తల్లిపాలు ఇచ్చే శిశువుకు శ్వాసకోశ వ్యాధులు, విరోచనాలు బారిన పడకుండా కాపాడుతుందని, శిశువుకు ప్రతిరోజు గంటలకు ఒకసారి బిడ్డకు పాలు ఇవ్వడం చాలా మంచిదని, తల్లిపాలతో బిడ్డకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందని, బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరమని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు శ్రీమంతం, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, 2 సంవత్సరాలు దాటిన పిల్లలకి అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఇరవై 23వ వార్డు వేసుకొని పుట్టాయండి. ఈరోజు మా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీమంతాలు మరియు అక్షరాభ్యాసం మరియు అన్నప్రాసన ఈ ప్రోగ్రాం జరపబడినది. అంగన్వాడీ కేంద్రం నుంచి మీకు గర్భిణీలకైనా బాలింతలకైనా ఎగ్గు, పౌష్టిక ఆహారము, పాలు ఇవన్నీ ఇస్తారు. మీరు కాబోయే తల్లులైనా బాలింతలైనా మంచి పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచిగా ఉంటారు, పుట్టిన పిల్లలు కూడా మంచిగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు డెలివరీ అయిన వెంటనే పిల్లలకు పాలు పట్టాలి. ఆ పాలతోని రోగనిరోధక శక్తి ఉంటుంది పిల్లలకు. అన్ని విధాల మంచిగా ఉంటుంది. పౌష్టికాహారం తీసుకుంటే అనేక రకమైన రోగాల బారి నుండి తప్పించుకోగలుగుతారు. మంచిగా తినాలి. మీకు అంగన్వాడీ కేంద్రం నుంచి అన్నీ వస్తున్నాయి కదా, అన్నీ మంచిగా తినాలి, మంచిగా ఉండాలి. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాది ఏస్కొన్గుట్ట అంగన్వాడీ కేంద్రం, 23వ వార్డు. ఇక్కడ మేము తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మేము తల్లిపాల వారోత్సవం చేసుకోవడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7th వరకు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నపిల్లలకి అన్నప్రాసన, అంగన్వాడీ ఫ్రీ స్కూల్కు మోటివేషన్ చేసుకోవడానికి కోసం వాళ్ళకి మేము అక్షర అభ్యాసం చేయడం జరిగింది. ఫ్రీ స్కూలు మేము పెంచుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. వార్డులో ఉన్న పిల్లలందరినీ కూడా బయట ఉంచకుండా మా స్కూల్కి పంపాలని పేరెంట్స్కి తెలపడం జరుగుతుంది. పౌష్టిక ఆహారంతో పాటు ఆటపాటలతో, సృజనాత్మకతతో పిల్లల్ని మేము ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిపాల వారోత్సవ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే కాబోయే తల్లులకు ముర్రుపాల విశిష్టత అంటే గంటలోపు ఆ తల్లి బిడ్డకు పాలు పట్టడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరగడం జరుగుతుంది. అందుకోసము మేము వాళ్ళకి ముర్రుపాల విశిష్టత చెప్పడం కోసము తల్లిపాల వారోత్సవం చేయడం జరుగుతుంది. ప్రతి బిడ్డకి తల్లిపాలు ఆరోగ్యకరం. ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడానికి ముందుకు తీసుకొస్తుంది.